నెక్స్ట్ వన్ ఈజ్ ద లాజిక్ ఈక్వేషన్. ఈ లాజిక్ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇది చూసారు ఈ ఈక్వేషన్. దీన్ని ఈ లాజిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చూద్దాం ఒకసారి. ఇదేమో డిజైన్ మోడల్, ఇది టెస్ట్ బెంచ్. సో ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. ఓపెన్ జెనిక్స్ వివాడో. క్రియేట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ లొకేషన్, దిస్ పీసీ, డెస్క్టాప్, మీ ఇష్టం ఎక్కడ ఎంచుకోండి. ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇచ్చాను నేను. ఓకే, నెక్స్ట్ ఆర్టిల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ పేరు ఇస్తాను. ఓకే, కంట్రోల్ సి. నెక్స్ట్ క్రియేట్ ఫైల్, ఈక్వేషన్ నేమ్ ఈజ్ ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్. ఫినిష్, ఫైల్ నేమ్ ఈక్వేషన్. ఇన్పుట్ అవుట్పుట్ నేను రన్ టైంలో డిక్లేర్ చేస్తాను. ఓకే, రన్నింగ్ టైంలో ఈక్వేషన్ ఇక్కడ రాద్దాం. ఓకే, కోడ్ రాద్దాం. నేను కోడ్ రాసి కాపీ చేస్తాను. చూడండి, కాపీ, పేస్ట్, రన్ చేసి రన్ చేద్దాం. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, ఓకే రన్ చేశాను. చూసారా? ఇప్పుడు ఎలాబొరేటెడ్ డిజైన్. ఓకే, అంటే మనం కోడ్ రాసాం. ఇప్పుడు ఈక్వేషన్ చేద్దాం. ఈక్వేషన్ అది స్కీమాటిక్ చూద్దాం. స్కీమాటిక్ డయాగ్రామ్. ఓకే, స్కీమాటిక్, ఈక్వేషన్ స్కీమాటిక్. చూసారా? మనం యాక్చువల్గా సింప్లిఫై చేసిన తర్వాత ఏమైంది? ఈ ఈక్వేషన్ వచ్చింది, ఏబి డి బార్ ప్లస్ ఏ బార్ డి. ఇందులో సి లేదు, కానీ ఇక్కడ నేను ఇనిషియల్గా సి ఇచ్చాను. ఏబిసి అన్ని చోట్ల సి ఇచ్చాను. సో స్కీమాటిక్లో సి అనేది వచ్చింది, కానీ యూజ్లెస్. ఓకే, అయినా నేను దీన్ని రన్ చేస్తాను. చూడండి, అవుట్పుట్ చేద్దాం ఒకసారి. టెస్ట్ బిన్ చేద్దాం దీనికి. ఓకే, ఈ ఇన్పుట్స్కి వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా తెలిసింది మనకి. ఈక్వేషన్ టెస్ట్ బిన్. నెక్స్ట్ క్రియేట్ ఫైల్, టెస్ట్ బిన్ అనేది తయారు చేసింది నేను. సోర్సెస్, క్రియేట్ ఎస్టిమేట్ సోర్సెస్. నెక్స్ట్ క్రియేట్ ఫైల్, ఈక్యూఏ ఈక్వేషన్ టీబీ టెస్ట్ బెంచ్. అంతేనా? ఈక్వేషన్ టెస్ట్ బెంచ్ ఇది కాపీ చేసుకున్నాం. ఒకవేళ తప్పుంటే కంట్రోల్ సి. ఓకే, ఫినిష్. ఓకే, ఎస్. సిమ్యులేషన్ ఈక్వేషన్స్. ఓకే, దీనికి ఇక్కడ కాపీ చేద్దాం మనం రాసిన కోడ్ అంతా. ఓకే,
కంట్రోల్ సి, కంట్రోల్ బి, రన్ చేద్దాం. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, చూడండి అవుట్పుట్ వచ్చింది. జీరో టు 150 వరకు వచ్చింది. చూసారా ఎలా అవుతుందో? మనకి ఇదంతా చూడడానికి కష్టం కదా, అందుకే టీసీ టూల్ కమాండ్ లాంగ్వేజ్. ఇందులో చూద్దాం సార్ ఏమొచ్చిందో అవుట్పుట్. 0 0 చెక్ చేసుకుంటాం సార్. ఇది టైం పీరియడ్, ఇది 1. చూసారు ఇది వద్దు నాకు. ఇప్పుడు ఏమైందంటే ఏబిడి ఉంది కదా, సి తీసేద్దాం. మొత్తానికి సి తీసేద్దాం. ఓకే, సి ఎక్స్ట్రా ఖర్చు కదా, ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా ఈక్వేషన్. ఏబిడి 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 2:0 ఏబిడి ఏబిడి. ఓకే, ఎక్కడ ఏ సి ఉంటే చూడండి, సి తీసే మొత్తం. సి ఎక్కడ లేదు కాబట్టి ఇప్పుడు రన్ చేసి చూడండి. రన్ సిమ్యులేషన్. ఎస్, చూద్దాం ఏమన్నా ఏమైద్దాం. రన్ అవుతుంది. ఓకే, ఓకే, ఈక్వేషన్ వచ్చింది చూసారా? ఏబిడి ఓన్లీ అంటే ఏబిడి 15 వరకు రన్ చేశాను. నేను చేస్తాను అంటే తప్పు చేశాను. ఇక్కడ 15 వరకు రన్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ట్రా ఎందుకని సేవ్ చేసే ఫైల్ ఎందుకని చూసుకో, ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఏబిడి అంటే 3 వేరియబుల్స్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ అగైన్ రన్ అయింది. ఓకే, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇంతే, ఇది ఈ లాజిక్ ఈక్వేషన్. సేమ్ దీన్ని సింప్లిఫై చేసుకొని చేయాలి అంతే. సి రిమూవ్ చేస్తే ఏమైతే అనేది మొత్తం చూస్తే, సి రిమూవ్ చేస్తే మొత్తం స్కీమాటిక్ ఏం లేదు. చూడండి, స్కీమాటిక్ అప్డేట్ చేయాలి మనం. స్కీమాటిక్ చూడాలంటే అప్పుడు న్యూ రీలోడ్ డిజైన్ కొట్టాలి. రీలోడ్ డిజైన్ కొడితే ఆటోమేటిక్గా సి అనేది తీసింది. చూడండి. ఓకే, సో సి లేదు మొత్తానికి. ప్రీవియస్గా ఉన్న దానికి అయితే సి ఉంది, ఇప్పుడు సిఏ లేదు. డిఫరెన్స్ అది. సి ఉంది, సి వేరియబుల్ డిక్లేర్ చేశాను నేను వేరియబుల్ని. ఇప్పుడు మొత్తం తీసి, ఎందుకంటే సిని మనం వాడలేదు కాబట్టి. ఓకే, ఇదే ఇది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తూ ఉంటాయి. ఓకే, చేయండి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద లాజిక్ ఈక్వేషన్ లో ఇది ఈ నాట్ గెట్ వాట్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ నెట్ 1 నెట్ 2 నెట్ 3 నెట్ 4. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే అర్థమైంది. ఓకే, దీన్ని నేను రన్ చేసి చూడండి. కోడ్ రాసి చూడండి, ఈ కోడ్ రాసి నేను దీన్ని రన్ చేసి చూడండి ఏమైందో. సేమ్ అదే వస్తుంది, స్కీమాటిక్ అంతే వస్తుంది, అన్ని అంతే వస్తాయి. ఓకే, ఈక్వేషన్ డిస్టెన్స్ కూడా అదే, అవుట్పుట్ కూడా వస్తుంది, నో ప్రాబ్లం. స్కీమాటిక్ అంతే వస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు మనం నెట్గా వేసాం కదా, ఇన్ కేస్ మనం నెట్ తీసేస్తే చూడండి, నెట్ తీసేసామనుకోండి, ఈవెన్ డిఫాల్ట్ వైర్ కింద తీసుకుంటే, డిఫాల్ట్ కింద మనం ఏం చేంజ్ చేయగలేదు. ఎప్పుడైతే దీన్ని నెట్ ఇవ్వలేదో, నెట్ డిక్లేర్ చేసాను ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేమ్స్ మనిషి ఏమైనా ఉంచుకోవచ్చు. ఇక్కడ D0 కూడా ఇచ్చుకోవచ్చు. D0 నెట్ 1 ఎక్కడ ఉంది? D0 ఇక్కడ ఇస్తే ఇవ్వాలి మళ్ళీ D0 అని. D0 ఓకే, నెక్స్ట్ నెట్ 2 ఎక్కడ ఉంది? నెట్ 2 ఎక్కడ ఉంది? D2 నెట్ 2 ఎక్కడ ఉంది? నెట్ 2 D2 మనిషి మన పేరు ఏదైనా ఇచ్చుకో, నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ నెట్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెట్ 3 అంటే D3 నెక్స్ట్ నెట్ 4 అంటే మనిషి నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. D4 నెట్ 4 ఆ ప్లేస్లో నేను రిప్లేస్ చేస్తున్నాను అంతే. నెట్ 1 అంటే D0 సరే D0 పెడదాం.
D0 మీ ఇష్టం ఏదైనా మీరు చూసి పేరు. నెట్ 2 అంటే D2 ఓకే. రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమొచ్చింది D0 ఇది D0 ఓకే. మనం ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు పేరు. ఇక్కడ ఏది ఇస్తామో అదే ఇక్కడ ఇవ్వాలి. ఓకే. రన్ చేద్దాం ఒకసారి. తప్పేనా చూడండి సార్. సో అప్పుడు వచ్చేసింది. ఇంతే మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇన్ కేస్ ఇక్కడ మనం ఇవ్వలేదంటే ఇవన్నీ డిఫాల్ట్ డేటా టైప్ తీసుకుంటాయి. ఓకే. D4 ఇస్ ఏ డిఫాల్ట్ డేటా టైప్. ఓకే. ఇది ఇంతే. ఇదే ఈ కోడ్. ఓకే. ఇలా అన్ని సింప్లిఫై చేసి మీరు ట్రై చేయండి. ఓకే. అంతే.